ఫ్యాక్టోరియల్. ఈ వీడియోలో మనం అసలు ప్రోగ్రామింగ్లో ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 2 ఫ్యాక్టోరియల్ ఎంత? 4. 5 ఫ్యాక్టోరియల్ ఎంత? 120. సో ఇట్లా మనము ఎంత పెద్ద నెంబర్ ఫ్యాక్టోరియల్ అయినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రోగ్రామింగ్లో. సో మనం అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఉండేసరికి మీకు ఏ నెంబర్కైనా అసలు ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రోగ్రామింగ్లో అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకెలాంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్ మనం అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చిన్నప్పటి నుంచి మన మ్యాథ్స్ క్లాస్లో ఫ్యాక్టోరియల్ గురించి తెలుసుకుంటున్నాం. కానీ మళ్ళీ ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఏదైనా ఒక నెంబర్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 6 అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్కి నేను ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఫ్యాక్టోరియల్ మ్యాథ్స్లో ఎక్స్క్లమేషన్ మార్క్తోని రీప్రజెంట్ చేస్తాం. సో 6 ఫ్యాక్టోరియల్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకేనా? సో దీన్ని మొత్తం ప్రోడక్ట్ చేస్తే మనకి 6 ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది. అండ్ సేమ్ 5 ఫ్యాక్టోరియల్ ఎలా వస్తుంది? 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. మళ్ళీ సేమ్ 4 ఫ్యాక్టోరియల్ కావాలంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో మనకి ఏ నెంబర్ కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ n అనేది ఒక నెంబర్ అనుకోండి. ఇప్పుడు మనకి n ఫ్యాక్టోరియల్ కావాలంటే మనం ఏం చేస్తామంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 అప్ టు మనం ఎక్కడి వరకు ఫైండ్ అవుట్ చేయాలి? 1 వరకు. ఓకే, ఇది మన జనరల్ స్టేట్మెంట్. దీన్ని మనం ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. అంటే 6 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీని మొత్తాన్ని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయవచ్చు కదా. అంటే ఇదేంటి? 5 ఫ్యాక్టోరియల్. సో 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. దాన్ని మనం ఎట్లా రాయొచ్చు? 6 ఇంటూ 6-1 ఫ్యాక్టోరియల్ కదా. సో ఇప్పుడు మనం n-ని 6 అనుకుంటే 6-1 5 ఏమవుతుంది? n-1. సో n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n. ఓకేనా? సో ఇది మన ప్రాసెస్, ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. ఓకేనా? మనం దీన్నే ఇప్పుడు ప్రోగ్రామ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకే, కానీ ప్రోగ్రామ్లో ఇంప్లిమెంట్ చేసే ముందు ఫస్ట్ మనం దీన్ని లాజిక్ ఎట్లా బిల్డ్ చేస్తామో చూద్దాం. ఓకే, ఇప్పుడు దీని లాజిక్ ఏంటంటే మనము ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకున్నాం అనుకోండి, యూజర్ దగ్గర నుండి n అనేది ఒక నెంబర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కంటిన్యూగా ఒక నెంబర్తోని మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఓకే, అదేం నెంబర్? సపోజ్ ఇప్పుడు n ఇచ్చాడు, మనం ఏం చేయాలి? ఫస్ట్ n-ని n-1 తోని మల్టిప్లై చేయాలి. ఓకే, తర్వాత n-2, తర్వాత n-3. ఇక్కడ మనకి ప్రతిసారి ఏం డిక్రీజ్ అవుతుంది? n అనేది n ఈజ్ ఈక్వల్స్ టు n-1 అవుతుందా? ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం n అనుకుందాం. కాకపోతే ఇక్కడ n ఏంది? n-1. సో మనం ప్రతిసారిని n-ని మాడిఫై చేసుకోవచ్చు కదా, n-1 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 అని. అప్పుడు ఒక్కొక్క నెంబర్ సబ్ట్రాక్ట్ అవ్వకుంటూ వెళ్తుంది. ఓకే, మనము ఎప్పుడు స్టాప్ చేయాలి మన లూప్ని? ఎప్పుడైతే మనకి 1 వస్తుందో, 1 వచ్చినాక మనం ఫర్దర్గా వెళ్ళొద్దు. ఓకేనా? ఎప్పుడైతే మన n 1 అవుతుందో మనం అప్పటి వరకే మన లూప్ని రన్ చేయాలి. దాని తర్వాత మన లూప్ అనేది స్టాప్ చేయాలి. ఎందుకంటే మనం 0తో మల్టిప్లై చేసినాం అనుకోండి, అప్పుడు మన ఫ్యాక్టోరియల్ అనేది కంప్లీట్గా 0 అయిపోతుంది. ఓకే, ఇది మన లాజిక్. మనం ఒక నెంబర్ని ఇన్పుట్ తీసుకుంటాం, తర్వాత దాన్ని ప్రతిసారి ఒక్కొక్కటి డిక్రీజ్ చేసుకుంటూ ప్రతి దాన్ని ప్రొడక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ లాస్ట్ 1 వచ్చే వరకు చేస్తాం, అక్కడికి ఆపేస్తాం. తర్వాత మన ఫ్యాక్టోరియల్ని మనం ప్రింట్ చేస్తాం. ఇది మన ప్రాసెస్ అండ్ లాజిక్. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్లో సింటాక్స్తోని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాయడానికి మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంది? ఇక్కడ మనకి ఒకటే రిక్వైర్మెంట్. ఒకటి మనం యూజర్ నుండి తీసుకునే ఇన్పుట్ నెంబర్, అండ్ తర్వాత మన వైల్ లూప్. ఇది కూడా మనం వైల్ లూప్ యూజ్ చేయవచ్చు, ఫర్ లూప్ యూజ్ చేయవచ్చు. మనం మన ప్రీవియస్ ప్రాబ్లం కూడా వైల్ లూప్ తోని సాల్వ్ చేసినాం కదా. ఈ ప్రాబ్లం మనం ఫర్ లూప్ తోని సాల్వ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్ ఒక నెంబర్ అండ్ ఒక ఫర్ లూప్. సో మనం దాన్ని ఫస్ట్ ఇన్పుట్ తీసుకుందాం. ఓకే, యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవడానికి n అనే వేరియబుల్ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎ నెంబర్. ఓకే, ఇప్పుడు యూజర్ ఒక నెంబర్ ఎంటర్ చేస్తాడు అండ్ అది
మనకు వచ్చి n వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? స్టోర్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? మనము ప్రతిసారి ఒక నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాం, కానీ ఆ మల్టిప్లై చేసిందంతా మనం ఒక దగ్గర సేవ్ చేయాలి కదా. సో దానికోసం మనం ప్రోడక్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, ప్రోడక్ట్ అనేది వేరియబుల్. దీన్ని మనం ఇనీషియల్గా ఒక నెంబర్కి అసైన్ చేసుకోవాలి. దేనికి? 0కి కాదు, 1కి అసైన్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే సపోజ్ ఏదైనా ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని మనం దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? 0 పెట్టుకుంటే 0 అయిపోతుంది ఆన్సర్. అందుకే మనం ప్రోడక్ట్ని ఫస్ట్ ఇనీషియల్గా 1కి అసైన్ చేసుకుంటాం. అసైన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం మన లూప్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫర్ నెంబర్ ఇన్ రేంజ్, ఇప్పుడు మనము మన నెంబర్ వాల్యూని ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? మనము ఇన్పుట్ తీసుకున్న నెంబర్ నుండి మన వాల్యూని స్టార్ట్ చేయాలి. ఎందుకు? ఇప్పుడు నేను 6 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం డిస్కస్ చేసినాం? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా. సో ఇక్కడ మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేసినాం? n నుండి స్టార్ట్ చేసినాం. అందుకే ఇక్కడ కూడా మన నెంబర్ వేరియబుల్ అనేది మనము n నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా యూజర్ ఎంత ఎంటర్ చేస్తే మనకి అంత ఉంటుంది. ఓకేనా? సో n నుండి స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం ఎక్కడి వరకు స్టాప్ చేయాలి? ఎప్పుడైతే మనకి 1 వస్తుందో అప్పుడు మనం స్టాప్ చేయాలి కదా. సో మన స్టాపింగ్ వాల్యూ వచ్చేసి 1. ఇదేమో మన స్టార్టింగ్ ఇండెక్స్, ఇదేమో మన స్టాపింగ్ ఇండెక్స్. ఓకే, ఇదేమో మన స్టార్టింగ్ వాల్యూ, ఇదేమో మన స్టాపింగ్ వాల్యూ. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ అనేది యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ అండ్ మన స్టాపింగ్ వాల్యూ వచ్చేసి 1. తర్వాత మరి మన స్టెప్పింగ్ వాల్యూ, మనము ప్రతిసారి వాల్యూని ఇంక్రీజ్ చేస్తలేము, ఇక్కడ డిక్రీజ్ చేస్తున్నాం. సో మనం ప్రతిసారి ఏదైనా ఒక వాల్యూని డిక్రీజ్ చేయడానికి ఫర్ లూప్లో మనము స్టెప్ వాల్యూలో -1 ఇస్తాం. ఇట్లా ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మన వాల్యూ ఎంత ఉండే? n = 6 ఉండే కదా. ఇప్పుడు మనం స్టెప్ వాల్యూలో -1 ఇస్తే ఏమవుతుందంటే ప్రతిసారి మనకి n + -1. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? n 6 కదా, 6 - 1 5. ఓకే, ప్రతిసారి మన నెంబర్ వేరియబుల్ ఏమవుతుందంటే ఒక్కొక్కటి డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. అలా ఎక్కడి వరకు వస్తుంది? 1 వరకు వస్తుంది. సో ఇక్కడ 1 అనేది ఎక్స్క్లూడింగ్, 1 అనేది ఇంక్లూడింగ్ కాదు. ఓన్లీ నెంబర్ వాల్యూ 2 దాకానే చేంజ్. ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా? ఇది మన ఫర్ లూప్ కండిషన్. ఇప్పుడు మనం లూప్లో ఏం చేయాలి? ప్రతిసారి మనము ప్రోడక్ట్ వేరియబుల్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ వేరియబుల్కి మనము ఏం మల్టిప్లై చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా 1 ఉంది. సో మనము ప్రతిసారి ఈ నెంబర్ వేరియబుల్లో ఏముందో దాన్ని మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నెంబర్ వాల్యూ ఫస్ట్ దేనితో స్టార్ట్ అవుతుంది? 6తోనే స్టార్ట్ అవుతుంది. బై = నెంబర్. ఇక్కడ నెంబర్ ఏంది? nతో స్టార్ట్ అవుతుంది, 1 వరకు పోతుంది. సో మల్టిప్లైడ్ బై నమ్ అండ్ మళ్ళీ ప్రోడక్ట్కే అసైన్ అవుతుంది. అంటే ప్రోడక్ట్ ఫస్ట్ ఇనిషియల్గా 1 ఉంది కదా. సో 1 × 6 ఇది మళ్ళీ ఎక్కడ అప్డేట్ అవుతుంది? ప్రోడక్ట్లోనే అప్డేట్ అవుతుంది. 1 × 6 ఇందులో అప్డేట్ అవుతుంది. ఓకే, తర్వాత ఒక ఇటరేషన్ అయినప్పుడు ఈ నెంబర్ వాల్యూ 6 ఉండే, తర్వాత మళ్ళీ ఇటరేట్ అవుతుంది కదా. మళ్ళీ ఇటరేట్ అయినప్పుడు ఏమవుతుంది? మన నెంబర్ వాల్యూ 5 అవుతుంది. సో మళ్ళీ 6 × 5 అవుతుంది. ప్రోడక్ట్లో ఇప్పుడు 6ని మల్టిప్లై చేసినాక ప్రోడక్ట్లో వాల్యూ ఎంత అయింది? ప్రోడక్ట్ = 6 అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? మన నెంబర్ వాల్యూ కూడా డిక్రీజ్ అయింది, అంటే 5 అయింది నెంబర్. సో మళ్ళీ మన లూప్ రిపీట్ అవుతుంది కదా. ప్రోడక్ట్ మల్టిప్లైడ్ = నెంబర్, అంటే ఇప్పుడు మన నెంబర్ ఏంటిది? 5. సో ప్రోడక్ట్ = 6 × 5. ప్రోడక్ట్ = 30. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మన ప్రోడక్ట్ అనేది చేంజ్ అవుతుంది. అట్లా ఎక్కడి వరకు అవుతుంది? 1 వచ్చే వరకు అవుతుంది. ఓకేనా? మొత్తం వచ్చేసినాక, మొత్తం మనకు వాల్యూ వచ్చేసినాక మనం ఏం చేయాలంటే ఫర్ లూప్ అయిపోయినాక మనము ప్రింట్ ఫ్యాక్టోరియల్ = ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఫర్ లూప్ మొత్తం 1 వరకు అవుతుంది. అంటే 6 × 5 × 4 × 3 × 2 × 1 ఇక్కడ వరకు ప్రోడక్ట్ మల్టిప్లై అయిన తర్వాత అప్పుడు మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్యాక్టోరియల్ = ఏం ప్రింట్ అవుతుంది? ప్రోడక్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ కామా ఎందుకు రాస్తామంటే
ఇది నార్మల్గా మనం కొటేషన్స్లో రాసినాం, అంటే ఉన్నది ఉన్నట్టు వస్తుంది. ఇక్కడ ఏం రాసినామో కొటేషన్స్ లోపల అది ప్రింట్ అవుతుంది. తర్వాత మనం ఇక్కడ ఒక వేరియబుల్ని రాస్తున్నాం, అంటే ఇందులో ఉన్న వాల్యూ రావడానికి మనం కామాతో సపరేట్ చేసి అప్పుడు మన ప్రోడక్ట్ అనేది రాస్తాం. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్లో ఉన్న వాల్యూ అనేది, ప్రోడక్ట్లో ఏ వాల్యూ స్టోర్ అయి ఉంటే ఆ వాల్యూ వస్తుంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ మనం ఫర్ లూప్ లోపల రాయొద్దు, బయట రాయాలి. లోపల రాస్తే ఏమవుతుందంటే ప్రతిసారి ప్రోడక్ట్ మల్టిప్లై అయిన తర్వాత మనకి ఫ్యాక్టోరియల్ అనేది ప్రింట్ అవుతుంది. అది రాంగ్ అవుతుంది కదా, అందుకే మనం ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయినాక మనం లాస్ట్కి ఫ్యాక్టోరియల్ని ప్రింట్ చేయాలి. మనం ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, అసలు మనం రాసిన ప్రోగ్రామ్ కరెక్టా కాదా, అది పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదా అని. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎట్లా రాయాలనో చూద్దాం. సో మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంది, మనం యూజర్ నుండి ఒక ఇన్పుట్ నెంబర్ తీసుకోవాలి. సో దానికోసం n ఈజ్ ఈక్వల్స్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎ నెంబర్. ఓకే, ఇప్పుడు ఇందులో యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేస్తాడు. తర్వాత మనము ప్రోడక్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకోవాలి. ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం దీన్ని ఫస్ట్ 1కి ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా. సో మనం ప్రోడక్ట్ని 1కి ఇనిషియలైజ్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ మన లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన ఫర్ లూప్ ఫర్ నెంబర్ ఇన్ రేంజ్, మనం లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ చేయాలి, మనము n నుండి మనం 1 వరకు మన లూప్ అనేది రన్ చేయాలి. అండ్ మన స్టెప్పింగ్ ఇండెక్స్ వచ్చేసి -1 ఉండాలి. ఎందుకు, మనం ప్రతిసారి ఒక్కొక్క నెంబర్ని డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి. సో మన లూప్లో మన మెయిన్ టాస్క్ ఏంది, మనము ప్రోడక్ట్కి ప్రతిసారి మన నెంబర్ వేరియబుల్ని మల్టిప్లై చేసి మళ్ళీ అసైన్ చేయాలి. అప్పుడే మన ప్రోడక్ట్ వేరియబుల్లో మన వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇట్లా 1 వచ్చే వరకు ప్రతి ఒక్క నెంబర్ అప్డేట్ అవ్వకుంటూ వస్తుంది. తర్వాత మన ఫర్ లూప్ మొత్తం అయిపోయాక మనము మన ప్రోడక్ట్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు ఇది మన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేసి చూద్దాం. మనం ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేద్దాం, సపోజ్ 5 ఫ్యాక్టర్లు వచ్చేసి 120. ఇప్పుడు ఆ ఆన్సర్ వస్తుందో రాదో చూద్దాం. సో 5 ఎంటర్ చేస్తే మనకి 120 వచ్చింది, కాబట్టి మన ప్రోగ్రామ్ కరెక్ట్. సో ఇట్లా మనం ఎంత పెద్ద నెంబర్ ఫ్యాక్టోరియల్ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ 10 ఎంటర్ చేస్తే 10 ఫ్యాక్టోరియల్ ఇది. ఓకేనా, ఇంతే. మనం ఇంత సింపుల్గా ఏ నెంబర్ ఫ్యాక్టోరియల్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మీరు నా వీడియో ఇక్కడ వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఫర్దర్ వీడియోస్లో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ మనం సింపుల్గా డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.